వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో స్టూడియోలో తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి వెంకటేష్ గారు ఉన్నారు. ఇది ఏఐటీసీ అనుబంధ సంస్థ. నమస్తే అండి. ఈరోజు మీరు ఒక్క ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియనే కాకుండా తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక్క ఆటోలే కాకుండా డీసీఎంలు, గిగ్ వర్క్, క్యాబ్లు, మిగతా అన్ని వాటికి సంబంధించి నాయకులుగా ఉన్నారు. ఈరోజు ఆటో వర్కర్స్ కానీ మిగతా వర్కర్స్ కానీ డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటండి? ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదేమైనా కానీ ఇవాళ డ్రైవర్లు అనేవాళ్ళు స్వయం ఉపాధితో బ్రతుకున్న డ్రైవర్లు. వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ ఫలాలు ఇవ్వలేదు. ఇలా తెలంగాణలో రైతుల బిడ్డలు వీళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయి హైదరాబాద్కి వస్తే జీవనోపాధి కోసం వచ్చి ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలే. ఇప్పుడు వాస్తవంగా అయితే అందరు చదువుకున్న వాళ్ళే, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కోసం వారి దగ్గర ఉన్న ఎంతో కొంత తండ్రి దగ్గర ఉన్న ఆస్తులను అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఆటో క్యాబులు కొనుక్కొని ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు. అది ప్రభుత్వాలు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేని సమయంలోనే వాళ్ళకి వృత్తి చేయాలని కోరిక కాదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక పని చేయాలి కాబట్టి, మనిషి అన్నవాడు పని చేయాలి కాబట్టి వాళ్ళందరూ డ్రైవర్ వృత్తిని ఎంచుకొని అది ఈజీగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆటో నడుపుతున్నారు, క్యాబ్ నడుపుతున్నారు. చాలా ఏళ్ళ సంది ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోయినా పర్వాలేదు, అనేకమైన ఆంక్షలు, అనేకమైన చట్టాలు తీసుకొస్తున్నాయి ఈ డ్రైవర్ల మీద. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా కానీ ఇవాళ సంక్షేమం కోసం ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మేము గత 50 సంవత్సరాల నుంచి కూడా అనేకమైన ప్రభుత్వాల మీద మేము ఉద్యమాలు చేశాము. ఎందుకంటే డ్రైవర్లు ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు, వీళ్ళకి ఈ రోజుల వాళ్ళ జీవనోపాధి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఏదైనా వాళ్ళు ప్రమాదవశాత్తు ఆరోగ్య రీత్యా ఏదైనా ఇబ్బందులు జరిగినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి వీళ్ళకి సంక్షేమ ఫలాలు లేవు. ఈరోజు వాస్తవంగా మేము అదే వాళ్ళ ప్రభుత్వాల మీద అనేకమైన ఆందోళన చేస్తున్నాం. ఇవాళ ప్రతి మనిషికి ఒక చట్టాలు ఉన్నాయి, కానీ ఆటో డ్రైవర్లకు ఎందుకు చట్టం లేదు, క్యాబ్ డ్రైవర్లకు ఎందుకు చట్టం లేదు? వాళ్ళంతా మనుషులే కదా, వాళ్ళు కూడా బ్రతకాలి కదా. ఇప్పుడు ప్రపంచం మీద మానవ జన్మ ఎత్తినప్పుడు బ్రతకాలి కదా. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద అనేకమైన ఆంక్షలు పెడుతున్నాయి. ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆటోలు కొనుక్కోవాలంటే మనడు వరకు ఒక ఆటోలు కొనుక్కోవాలంటే ఆటోల మీద నిషేధం ఉంది. ఇవాళ ఏ వాహనాలు లేదు. పొల్యూషన్ పేరు మీద ఒక ఆటోల మీదనే 2002 నుంచి దాదాపు 23 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో పొల్యూషన్ పేరు మీద ఆటోలు నిషేధం పెట్టింది. మేము 2011లో 13లో అప్పటి ప్రభుత్వాల మీద ఇక్కడ ఆటోలు కొనుక్కోవాలంటే, కొత్త ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే, హైదరాబాద్ విస్తరించిందని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాల మీద ఫైట్ చేస్తే 20,000 ఆటోలు ఇవ్వటం జరిగింది. ఆ 20,000 ఆటోలు ఇవ్వడం వల్ల జీవనాధారం కొంతమంది పెరిగి ప్రజలు సేవ చేస్తూ బతుకున్నారు. ఇప్పుడే నిన్ననే మన శనివారం నాడే ఈ గవర్నమెంట్ మేము సంవత్సరం నుంచి ఒక 10 డిమాండ్లు పెట్టి అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం ఆటో డ్రైవర్లకు. ఇవాళ ఫ్రీ బస్ పెట్టాను. మేము ఫ్రీ బస్సును వ్యతిరేకించట్లేదు. మహిళలు అనేవారు అన్ని ఇళ్లలో ఉన్నారు కాబట్టి వారికి మేము వ్యతిరేకించట్లేదు. దాని తరపున మాకేంటి అనేది మేము నష్టపోతున్నాం, జీవనభృతి దెబ్బతింటున్నాం. కాబట్టి మా రంగం మీద ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద అనేకమైన సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాలు చేసినప్పుడు ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా ఆటో డ్రైవర్లు మా తెలంగాణ పిల్లలు మేము ఆదుకుంటామని చెప్తున్నారు తప్ప కబుర్లు చెప్తున్నారు కానీ ఆదుకున్న దాఖలాలు లేవు. మేము అనేక సార్లు ఆందోళన చేసి మినిస్టర్ కోర్టును ముట్టడించినప్పుడు, అదేవిధంగా ధర్నాలు చేసినప్పుడు, చలో అసెంబ్లీ పెట్టినప్పుడు మంత్రి గారు పిలిచి ఇవన్నీ వద్దు అని చెప్పి పిలిచి మేము చేస్తానన్నారు. మొన్న అసెంబ్లీ సందర్భంగా కూడా మేము కలిసి అసెంబ్లీ అయిపోగానే చేస్తానన్నారు. కానీ ఏ డిమాండ్ను పరిష్కరించాం కానీ ఒక్కటి మాత్రం మన శనివారం నాడు ఈ హైదరాబాద్ నగరంలో ఆటోలకు నిషేధం ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఆటోలు ఒక 20,000, ఎల్పిజి సిఎన్జితో కూడిన ఒక 20,000 ఇవ్వటం జరిగింది. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎనీ లైసెన్స్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఆటో డ్రైవర్ కావాలన్నది ఏం లేదు. ఇవాళ రేపు పని లేని వాళ్ళు ఎవరైనా సరే ఆటో కొనుక్కోవడానికి ఈ నిబంధనలు ఇచ్చి
కొత్త పర్మిట్ ఇస్తున్నారు. వాస్తవంగా ఎందుకు అనంటే ఈడ ఆటో కొనుక్కోవాలంటే దాదాపు 5 లక్షల రూపాయలు పని అవుతుంది. అది కంపెనీ రేటు 2.5 లక్షలే ఉంది. ఈ పర్మిట్ నిబంధన ఉండటం వల్ల దాన్ని నష్టపోతుంది కాబట్టి మననే ఇచ్చారు. మేము అట్లాంటి స్వాగతించాం. దాంతోపాటు మరి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాం, మీటర్ రేట్లు పెంచమని చెప్పినాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పినాం. అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను సరే వాళ్ళు 12,000 ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెద్ద ఓటింగులు, పత్రికల్లో, టీవీలో ప్రకటనలు చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లకు మేము 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. దాని మీద కూడా మేము చాలా అనేకమైన ఆందోళన చేసిన పిదప మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అని మాకు వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు తప్ప వేరే సమస్యలు వాళ్ళు పక్కా పెట్టారు. మేము కూడా అన్నాం ఒక మాట తగ్గొచ్చి 12,000 మీకు ఆర్థిక భారం అయినప్పుడు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, ప్రభుత్వంలో 6 గ్యారెంటీల్లో పెట్టారు, మళ్ళీ ఎన్నికలలో చెప్పారు. మరి అది భారం అయినప్పుడు సరే ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి తర్వాత చేస్తామని చెప్పారు. దాన్ని పక్కా పెట్టి మిగతా డిమాండ్ పరిష్కరించమని అడిగాం మేము మంత్రి కానీ, అధికారులను కానీ. ఏంటి అంటే ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ప్రభుత్వానికి నష్టం లేదు, ₹1 కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పాం. ఎందుకంటే ఇలా కన్స్ట్రక్షన్స్ వర్కర్స్లు వాస్తవంగా ఎవరైనా బిల్డింగ్ కట్టాలన్నా ఇంకేదన్నా కట్టాలన్నా 1% సెస్ వేస్తున్నారు. 1% సెస్ వేయటం వలన ₹1,00,000 వెల్ఫేర్ బోర్డులో జమ అవుతున్నాయి. దీనివల్ల కార్మికులకు పోయే సంక్షేమ ఫలాలు పోని ప్రభుత్వానికి వేల కోట్లు మిగిలిపోతున్నాయి. దాన్ని కూడా ప్రభుత్వాలు వాడుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. దీంట్లో కూడా మేమేమంటున్నామంటే ఇలా రవాణా కార్మికులకు మీరు ఏదో 100 కోట్లు 200 కోట్లు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలా వస్తాయంటే కూడా మేము దాని గురించి వివరణ ఇచ్చాం. ఇవాళ ప్రతి వ్యక్తి 2 వీలర్ కొంటున్నాడు, 3 వీలర్ కొంటున్నాడు, కారు కొంటున్నాడు, DCM కొంటున్నాడు, లారీ కొంటున్నాడు. మినిమం ₹1,00,000 దాదాపు 5,000 నుంచి ₹1,00,000 నుంచి 1,00,000 2 కోట్ల వరకు వాహనాలు కొంటున్నారు. దాని మీద 1% 2% సెస్ ఏమని చెప్పినాం. ఇలా ₹1,00,000 బండి కొంటోళ్ళు ₹2,00,000 కట్టడానికి పెద్ద సమస్య లేదు. ఆ సెస్ తీసుకొచ్చినట్టయితే రోజువారీగా నెలవారీగా లక్షలాది వాహనాలు సేల్ అవుతున్నాయి. అది కంపెనీల మీద పడవు, కస్టమర్ మీద పడతాయి. దానివల్ల ఆ నిధులతోని ఇవాళ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లు ఉన్నారు, అది ఆటో కానీ, క్యాబ్ కానీ, లారీ కానీ, ఆ డ్రైవర్లకు సంక్షేమానికి ఉపయోగించినట్టయితే వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి. దీనివల్ల చేయొచ్చు అని చెప్పాం. దాని కంట్రిబ్యూషన్గా మా డ్రైవర్లు ప్రతి సంవత్సరానికి 500 200 మీరు తీసుకున్నట్టయితే, లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్ తీసుకున్నట్టయితే వాళ్ళు మెంబర్షిప్ అవుతాడు. దానివల్ల డ్రైవర్ల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఆ సంక్షేమ బోర్డు వల్ల అనేకమైన లాభాలు ఉంటాయని ప్రభుత్వాన్ని మేము సూచించాం. ఇవాళ వనరులు లేవు, ఆదాయం లేదని ప్రభుత్వాలు చెప్తుంది. లేకపోవచ్చు, మేము కాదనట్లేదు. కానీ మా వనరులు మా దగ్గర పెట్టుకోవడానికి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఈ డబ్బులను ప్రభుత్వాన్ని వాడుకోవడానికి కూడా అవసరమైతే కూడా వెసులుబాటు ఉందని కూడా మేము సూచన చేసిన పిదప చూస్తాం అంటున్నారు తప్ప ఇది దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము డ్రైవర్లు చేస్తున్న పోరాటం వెల్ఫేర్ బోర్డు కోసం. కానీ చేయలే. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఆనాడు శ్రీధర్ బాబు కమిటీ వాళ్ళు గాంధీ భవన్లో కూర్చొని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు, కానీ అమలు చేయలేకపోయారు. ₹12,000 కానీ ఇవాళ రేపు సంక్షేమ బోర్డు కానీ చేయలేకపోయారు. మేము వాస్తవంగా ఏంటి 12,000 ఇవ్వకపోయినా ఏంటి అంటే మాకు ఇన్సూరెన్స్ అనేది అలా ఆటోలకు ఇన్సూరెన్స్ అనేది పెద్ద సమస్య వచ్చింది. ఇలా ఆటో కార్మికుడు ఏం చేస్తున్నాడంటే ఇన్సూరెన్స్ కట్టాలంటే ₹8,000 9,000 అవుతుంది. వాడు ఇన్సూరెన్స్ కట్టట్లేదు. ఇవాళ దాదాపు 90% ఆటో డ్రైవర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కొనుగోలు చేసినప్పుడు తప్ప మరొకసారి పాత ఆటోకు రెన్యువల్ పోయినప్పుడు ఇన్సూరెన్స్ కట్టలేని దృక్పథంలో ఉన్నారు. కాబట్టి ఏం చేసామంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా వీళ్ళకు ఫ్రీ ఇవ్వమని చెప్పి మేము అడిగాం. ఈ ఫ్రీ బస్ వల్ల నష్టపోతుంది కదా, మీరు ఎట్లా 12,000 అంటే కాదు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు అనుకో వేరే వాళ్ళు 15,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, 20,000 అని అడిగారు. వాళ్ళు పనిచేసే వానికే సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. పనిచేయడం మేము అడగటం సభం కాదు, మీరు ఇస్తా 12,000 ఇవ్వండి అను. అది ఇవ్వకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వమని అడిగినాం మేము. 3,000 అవుతుంది. ఎంత అవుతుంది అంటే 3,000 అన్నాం. ఆ 3,000 కూడా దాదాపు 7 లక్షల మంది డ్రైవర్లు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. 7 లక్షల మందికి 3,000 ఇవ్వాలంటే కూడా మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పారు. సరే ఎట్లా మరి ఇప్పుడు మేము మీరు ఇచ్చిన వాగ్దానాలే కదా మేము అడిగేది. గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. ఇలా ఆటో డ్రైవర్లు లక్షలాది మంది ప్రజలు సేవ చేస్తున్నాం. ఇలా మెట్రో చేస్తుంది, ఆర్టీసీ చేస్తుంది. దానికంటే కూడా లక్షల మందికి మేము ఇలా చేస్తున్నాం. విద్యార్థులకు
స్టూడెంట్ కాలేజీకి పోవాలి, స్కూల్కి పోయే వాళ్ళకి ఎల్కేజీ నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు కూడా, ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా దాదాపు కొన్ని లక్షల మందికి మేము ఇవాళ రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ప్రజల కోసం. ఇలా చూడండి, ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఇంటి దగ్గరికి పోవాలంటే బస్సులు పోవు, మెట్రో పోదు, ఆటోలే కదా ప్రజలు ప్రతి ఇంటికి పోయేది. ఇవాళ వాళ్ళను కూడా విస్మరిస్తే ఎట్లా చెప్పండి? వాళ్ళు ఓట్ల కోసం వాడుకుంటున్నారు ప్రభుత్వం తప్ప ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను ఈ రవాణా రంగంలో దాదాపు ఆర్టీసీ తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద సంస్థ అంటే ఈ ఆటో రంగమే దీన్ని. ఇవాళ ప్రతి గ్రామానికి ఆటోలు ఉన్నాయి, ప్రతి మండలంలో ఆటోలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో 2.5 లక్షల ఆటోలు ఉన్నాయి. కాకపోతే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, డీజిల్ ఆటోలు ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళాలి పొల్యూషన్ అన్నాడు. మేము దాన్ని స్వాగతిస్తాం. డీజిల్ ఆటోలు నడవద్దని ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల డీజిల్ ఆటోలు నడుస్తున్నాయి. ఆ డీజిల్ ఆటోలు వాళ్ళు వెళ్ళిపోవాలంటే వాళ్ళ జీవనోపాధి కోసం మీరు కొత్త ఆటోలు ఇవ్వాలా, వాళ్ళు కూడా డ్రైవర్లే కాబట్టి ఇవ్వాలని చెప్పాం. దాన్ని వాళ్ళు ఏదో మొన్న శనివారం నాడు జీవో ఇచ్చారు. దాంతోపాటు డీజిల్ ఆటో, పెట్రోల్ ఆటోలకు ఈ ఎలక్ట్రిక్ మార్చుకోవటానికి రెట్రోఫిట్మెంట్ కింద వాళ్ళు సబ్సిడీ ఇవ్వాలని చెప్పాం. దానికి కూడా 25,000 ఆటోలకు సబ్సిడీ ఇస్తామని చెప్పి మన శనివారం చెప్పడం జరిగింది. సరే, ఏదైనా మంచిది. ప్రజల ప్రాణాలకు సంబంధించి ఎవరైనా ఆటో డ్రైవర్ అయినా, క్యాబ్ డ్రైవర్ అయినా ఎవరైనా దాన్ని స్వాగతించవలసిందే. అదే దృక్పథంలో ఇవాళ మీటర్ ఛార్జీలు పెంచలేదు. దాదాపు 2013లో అప్పుడున్న ఉమ్మడి గవర్నమెంట్ పెంచింది. దాని తర్వాత అప్పుడు ఎంతుండే, మాకు 60 రూపాయలు పెట్రోల్ రేట్లు ఉండే ఆ రోజు. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఆ రోజు 60 రూపాయలు ఉండే. దాంతోపాటు ఈ 11-12 సంవత్సరాల్లో అనేకమైన ఛార్జీలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు ఇవాళ ఒక కార్మికుడు నెలవారీ సంపాదించేది ఎంత, దాని మీద జీవన కుటుంబం ఆధారపడి బ్రతికేదంత అనేది ప్రభుత్వాలు లెక్కలు వేస్తుంది. మరి ఇలాంటి ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వాలు ఆ లెక్కలను విస్మరిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి. మీటర్ లేకుండానే చాలా కాలంగా ఆటోలు తిరుగుతున్నాయి రాష్ట్రంలో. దేనికి కారణం ఏంటి మరి? అంటే మీటర్ రాష్ట్రంలో అనేది అన్ని జిల్లాల్లో మీటర్ లేవు. మన దగ్గర విజయవాడ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖపట్నం, హైదరాబాదు, తిరుపతి ఈ 4 పట్టణాలలోనే మీటర్లు ఉండే. మిగతా పట్టణాల్లో మీటర్ లేకుండే. ఈ హైదరాబాద్ నగరంలో మీటర్ అనేది చాలా అవసరం. ఈ ఆటో వ్యవస్థ పుట్టినప్పటి సందులో మీటర్ ఉంది. దాదాపు హైదరాబాద్లో 3,000 ఆటోలు ఉన్నప్పుడు 1968, 69 ఆ టైం నుంచి కూడా మీటర్ వ్యవస్థ అనేది ఉన్నది. కానీ ఇప్పటికి ఉంది. ప్రభుత్వాలు ఈ మీటర్లు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ కావాల్సిన మీటర్ రేట్లు ఇవ్వాలా. ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది వాస్తవం కూడా. ఆటో డ్రైవరు కొంతమంది 300, 400, 500 అనుకుంటా డిస్టెన్స్ బట్టి కాకుండా ఎక్కువ అడగటం వల్ల రైల్వే స్టేషన్లలో అక్కడక్కడ అడగటం వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆటో మీటర్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచి మీటర్లు నడిచేటట్టు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలు. అంటే మీరు ఎంత అడుగుతున్నారు, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ప్రస్తుతం 2013లో అప్పటి ప్రభుత్వం అప్పటి లెక్కల ప్రకారం, అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరల ప్రకారం 11 రూపాయలు ప్రతి కిలోమీటర్కు, 20 రూపాయలు మినిమం. ఆటో ఎక్కగానే 20 రూపాయలు మీటర్ చూపిస్తుంది. ప్రతి కిలోమీటర్ 11 రన్నింగ్లో చూపిస్తుంది. మేము అప్పటి ధరలకు ఇప్పటి ధరలు బాగా పెరిగాయి. మేము 50 రూపాయలు మినిమం ఇవ్వాలని అడుగుతున్నాము. అదేవిధంగా 20 రూపాయలు కిలోమీటర్ ఇవ్వని అడుగుతున్నాం ఇప్పుడు ధరల ప్రకారం మేము. ఓకే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం వల్ల మీకు ఉపయోగాలు ఉన్నాయా, దీనివల్ల నష్టాలు ఉన్నాయా ఈ వర్కర్స్కి మొత్తం? ఇది వాస్తవంగా మోటారు వ్యవస్థకే, అన్ని రకాల వాహనాలకు, భారతదేశంలో ఉన్న రవాణా వ్యవస్థకే ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన 2019 మోటారు సవరణల చట్టం, ఏదైతే 1988 చట్టం ఉందో దాన్ని సవరిస్తూ 2019 తీసుకురావడం జరిగింది. దాని వలన రవాణా వ్యవస్థలో రవాణా కార్మికులందరూ కూడా తీవ్రమైన నష్టం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇతర దేశాలు బాగా తిరుగుతుంటారు, రోజుకో దేశం, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ తిరిగినట్టల్లా ఆ దేశాలలో ఉన్నట్టుగా ఈ దేశంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచాలనే ఆలోచన మంచిదే. కానీ మెరుగుపరచాలంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇలా రోడ్లు ఉన్నాయి, ట్రాఫిక్ ఉంది, ప్రజల జీవనాధారం ఉంది, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూడాలి. ఏది చూడకుండానే ఓన్లీ ఛానళ్ళు పెంచడం జరిగింది. ఇలా 100 రూపాయలు ఉన్న ఛానల్ని ఇమీడియట్గా 5,000 ఉన్న 5,000 ఇప్పటివరకు చట్టంలో మాకు 5,000 ఉన్న ఛానల్ని లేకుండే. ఇప్పుడు ఆటో కానీ, క్యాబ్ కానీ, లారీ కానీ, కార్ కానీ, ప్రైవేట్ కార్ కానీ అసలు 5,000 ఉన్న ఛానల్ లేదు. ఈయన తీసుకొచ్చి 1,00,000 రూపాయల వరకు ఛానల్ పెంచాడట. ఒక్కొక్క ఎఫెన్స్ ఇలా సీట్ బెల్ట్ లేకపోతే 5,000 రూపాయలు,
సిగ్నల్ జంప్ చేస్తే 5,000 రూపాయలు, లైసెన్స్ లేకుండా నడిపితే 10,000 రూపాయలు. సరే అవన్నీ ఉన్నాయి. అదొక్కటే కాదు, ఇప్పుడు సిగ్నల్ జంప్ రోడ్ల మీద ఏదన్నా నో పార్కింగ్, అసలు ఆటోలో పార్కింగ్ ఎక్కడుంది? గతంలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇక్కడ పార్కింగ్ హైదరాబాద్ పార్కింగ్ మాల్కు పోతే మాల్ లోపల రానియాడు, సినిమా థియేటర్ పోతే సినిమా థియేటర్ లోపల రానియాడు, ఎక్కడైనా ప్యాసింజర్ తీసుకుపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఎవరు రానియారు. మరి ఎక్కడ ఆపాలి వీళ్ళంతా? పబ్లిక్ వ్యవస్థ రోడ్ల మీదే కదా. మరి రోడ్ల మీద నడిపినప్పుడు మీరు వచ్చి ఛానల్ కెమెరాలు కొడుతున్నారు, ఆ ఛానళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మనమేమంటున్నాం అంటే ఈ చట్టం వల్ల ఈ 100 రూపాయలు ఉన్న ఛానల్ని కట్టలేకపోతున్నాం. దాని 10,000 5,000 అంటే ఎక్కడి నుంచి కడతారు చెప్పండి ప్రజలు? వాస్తవం చాలా ఉంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి దాని మీద 4 లక్షల రూపాయలు జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష అంటే అది ఎట్లా చెప్పండి ఆఫీసులో? ఇది కూడా మాకు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ యాక్సిడెంట్లు అనేది ఎవరు కావాలని చేయరు. కాకపోతే హైవేల మీద కొంత మీరు సరళీకరణ చేయండి, మేము వద్దంటలేదు. హెవీ వెహికల్స్ ఉంటాయి, అక్కడ హెవీ వెహికల్స్ ఉంటాయి కాబట్టి స్పీడ్ లిమిట్ చేయండి. అక్కడ వాస్తవంగా కూడా ఒక్కొక్కరు 24 అవర్స్ 48 అవర్స్ నడపటం వల్ల, నిద్ర వల్ల కూడా కొన్ని యాక్సిడెంట్ జరుగుతున్నమాట వాస్తవమే. అవి పెద్ద వాహనాలు. కాకపోతే ఈ చట్టాన్ని మోడీ గారు బలవంతంగా తీసుకొచ్చి భారతదేశంలో తీసుకొచ్చాడు. మోటారు వాహన డ్రైవర్ల మీద అందరి మీద ఒక మరణ శాసనంగా పెట్టాడు ఈ చట్టాన్ని. ఈ చట్టాన్ని కార్మికులు అందరూ వ్యతిరేకిస్తున్నారు. అది కనుక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అమలు చేయట్లేదు. ఈ అమలు చేసే బాధ్యత రాష్ట్రాలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా ఏమంటున్నాం అంటే మనము పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ తీసుకురామని చెప్తున్నాం. జిఎస్టీ తేవట్లేదు. అది రాష్ట్రానికి సిజిఎస్టీ మీద అనేకమైన ఆదాయం వస్తుంది. ఇవాళ జిఎస్టీ పరిధి ఏంది? 28% జిఎస్టీ. దీని మీద 57% ట్యాక్స్ వేస్తుండ్రు పెట్రోల్ డీజిల్ మీద. ఒక పెట్రోల్ డీజిల్ కనుక జిఎస్టీలో తీసుకొచ్చినట్టయితే ఇవాళ 110 రూపాయలు ఉన్న పెట్రోలు 50 రూపాయలు రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ప్రజలకు ధరలు తగ్గుతాయి, రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుంది. కాబట్టి ఏంటంటే జిఎస్టీలో తీసుకురావాలని చెప్పి మేము అనేకమైన ఆందోళన చేసినాం. కాకపోతే ప్రభుత్వాలు ఏంటంటే ఇది పెట్రోల్ డీజిల్ కనుక ఆయిల్ సంస్థలు కనుక ఈ జిఎస్టీలో తెచ్చినట్టయితే మా రాష్ట్రాలు మనగడ కుంటుపడుతుందని చెప్పి ఈ రాష్ట్రాలని కూడా రాష్ట్రంలో కేంద్రం ఉన్న పార్టీకి అనుబంధంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఇతర ప్రతిపక్షాలకు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఏకీభవించట్లేదు. ఒకే దేశం ఒకే పన్ను అనుకున్నాం నరేంద్ర మోడీ గారు. మరి ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ఎందుకు తీసుకురాలేకపోతారు? ఈ పెట్రోల్ డీజిల్ ఒకటి, మద్యం ఒకటి, ఈ రెండింటి మీద పాలసీ అనేది ప్రభుత్వ పాలసీలు తప్పు ఉన్నాయి. మనం అడుగుతున్న పెట్రోల్ డీజిల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, ఇంటర్నేషనల్ సంస్థ. దాని మీద ఎందుకు 57% పన్ను వేస్తున్నారు? మీరు ఒకే పన్ను అన్నప్పుడు ఇది 14.28 చేస్తే మనకు అదనంగా 60 రూపాయలు తగ్గిపోతాం 1 లీటర్ కనుక. మేము ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం. ఆ సంక్షేమం ఒకటే కాదు, ఇది ప్రజలకు సంబంధించిన విషయం కూడా. అనేకమైన ఆందోళన చేస్తున్నాం కానీ ప్రభుత్వాలు ఏంటంటే మొండిగా ఉండి పెడచెవిన పెడుతున్నాయి. మా కార్మిక శక్తిలో మేము డ్రైవర్లకు ఎంత పోరాటం చేసినా మేము పని చేసుకోవాలి. అది ఆటో నడపకపోతే మేము పోరాటం చేసుకుంటా బ్రతుకు కోసం పోరాటం చేస్తున్నాం కానీ నిరంతరం బంద్ చేసి పోరాటం చేయలేం కదా. అప్పుడప్పుడు మేము చేసిన 4 రోజులు 5 రోజులు బంద్ చేసినా కూడా ఇవాళ ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే మొండిగా ఉన్నాయి. అది దాన్ని ఎట్లా అనచాలనే ఆలోచన తప్ప దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనే ఆలోచన ప్రభుత్వాలు లేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ పథకం తీసుకొచ్చారు. దీనివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది ఆందోళన నిర్వహించారు, ఫ్రీ బస్ పథకం ఉందని. దీనికి మీకు లింక్ ఏంటి? అసలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? అంటే మహిళలు అనేది ఫ్రీ బస్ అనేది వాస్తవంగా ఏంటంటే ఎవరైనా సరే ఇవాళ ఒక ప్రైవేట్ వాహనం ఇక్కడి నుంచి పోతున్నప్పుడు, ఒక ఆర్టీసీ బస్సు పోతున్నప్పుడు, మా గతంలో ఇక్కడ డొమెస్టిక్ వర్కర్లు కానీ ఎక్కడైనా సరే ప్రజలు కానీ ఈ ఆటో ఉన్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి షేరింగ్ ఎక్కేవాళ్ళు చాలామంది. ఇవాళ ఫ్రీగా వస్తున్న తర్వాత, బస్సు వచ్చిన తర్వాత, ఫ్రీ వచ్చిన తర్వాత ఇందులో ఎక్కడం అనేది తగ్గింది. దానివల్ల జీవనోపాధి దెబ్బతిన్నది. ఎందుకంటే గతంలో 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు 400, 300, 500 వచ్చారు. 50% అనేది గిరాకీ తగ్గింది. ఫ్రీ బస్సు నుండి ఎవరైనా సౌకర్యం ఫ్రీగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు కదా. దానివల్ల ఆటో వాళ్ళు గిరాకీ దెబ్బతిన్నది అనేది రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలలు ఆందోళన చేశారు డ్రైవర్లు అందరూ కూడా. ఆందోళన చేసినప్పుడు అప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి గారు మేము పట్టించుకుంటాము, వాళ్ళ కోసం మీ బిజినెస్ కోసం మేము ప్రభుత్వం ఏదైనా చేస్తామన్నది. ఆల్రెడీ వాగ్దానం చేసింది 12,000 ఇస్తామన్నదే ఇవ్వలేదు. మేము ఇస్తామని అనేకమైన కమిటీలు వేశారు. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో 40 మంది దాకా ఆటో డ్రైవర్లు ఈ జీవనోపాధి వల్ల దెబ్బతిన్న దానివల్ల కొంతమంది అనుకుంటాయి ఒక జీవనోధారమే కాదు, ఫైనాన్సులు కట్టాలా,
అప్పులు తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఒక 4,00,000 రూపాయల ఆటో ఉంటే ఇతను కట్టేది 60,000 70,000 మిగతా అంతా ఫైనాన్సే. 90% ఫైనాన్స్‌లో ఇప్పుడు నడిచేది. ఏ ఒక్క ఆటో కూడా డ్రైవర్ల సొంతం కాదు. ఇది 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అనేది ఈ ఫైనాన్సులు కట్టాలి. ఫైనాన్సులు కట్టే వరకు అప్పటికే ఓవర్‌డ్యూలు అయితాయి. కట్టలేక 3 నెలలు, 4 నెలలు కట్టలేనప్పుడు ఏం చేస్తాడు వాడు ఇంట్రెస్ట్ చేస్తాడు. ఇంట్రెస్ట్‌కి ఇంట్రెస్ట్ పెరుగుతుంటది. ఈ ఓడి అనేది. ఇవన్నీ పెరిగే వరకు ఏమైతుందంటే ఇది కట్టలేక కొన్ని ఆటోలు కూడా ఫైనాన్సర్‌లకు వదిలేసిన సంఘటనలు అనేకమైన ఉన్నాయి. వాళ్ళు బతకలేక చాలామంది నాకు తెలిసి కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకున్న, ఉరిపెట్టుకున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇదేమో సుఖమైన జీవితం కాదు. వాస్తవంగా ఏందంటే ఇందులోకి రావటం అంటే చాలా పేదవాళ్ళే వస్తారు. ఎక్కడ ఆర్థిక పరిస్థితి లేనోళ్ళే ఈ ఆటో లైన్‌కి వస్తుంటారు తప్ప ఇంకెవరు కాదు. ఎక్కడ దిక్కు లేనోళ్ళే. ఇక్కడికి వచ్చేదేంటంటే దిక్కు లేనోళ్ళు వస్తారు. ఇంతో అంతో వాళ్ళకి ఆర్థికంగా వనరులుండి లేకపోతే ఏమైనా ఉద్యోగ కల్పన ఉంటే వాళ్ళు ఈ లైన్‌లోకి రారు. ఇందులోకి వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ స్వయం బతుకుతున్నారు. బతికేటప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా అనేకమైనవి ఆంక్షలు పెట్టడం అనేది సరైనది కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఆటో డ్రైవర్‌కి తన కుటుంబాన్ని పోషించగలిగే ఆదాయం వస్తుందా? రావడం లేదా అసలు? ఇది వాస్తవంగా రాదు. ఆటో డ్రైవర్ ఏందంటే సామాన్యుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం వేసే లెక్కల ప్రకారం అయితే రాదు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు ఉండేది 4,000, 5,000, 3,000 రూపాయలు కిరాయి కట్టుకొని వాళ్ళు కూడా ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలంటే ఇవాళ రేపు స్కూల్ ఫీజులు పెరిగినాయి, కాలేజీ ఫీజులు పెరిగినాయి. ఆ భార్య పని చేసుకోనో లేకపోతే వీళ్ళు పని చేసుకోనో అది ఏదో మామూలుగా జీవితాలు గడపాల్సింది తప్ప వీళ్ళ వాస్తవంగా ఏదైనా రోగం వస్తే వాస్తవంగా 10,00,000 రూపాయలు పెట్టుకున్న పరిస్థితులు అయితే లేవు ఈ రోజులలో. ఆటో డ్రైవర్ మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు అనేది లేదు. అసలు ఆ జీవితం అనుభవించడానికి ఆ డబ్బులు లేవు కదా. ఎంత సంపాదించినా 15,000-20,000 లోపే అది. 10,000 సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీంట్లో 50% 10,000 సంపాదించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంత మంచి వాడు అన్ని ఏ అలవాటు లేకుండా అన్ని విధాల ప్రజలకు ఉదయం 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటల 8 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తే 12-13 గంటలు డ్యూటీ చేస్తే వాడు 20,000 సంపాదించగలుగుతాడు. దానికి అది మళ్ళీ ఛానళ్ళు, ప్రభుత్వ ఛానళ్ళు ఏ ఇబ్బంది జరగకుండా, ఏ ఇన్సిడెంట్ జరగకుండా, ఏ ప్రమాదం జరగకుండా అవన్నీ ఉన్నప్పుడే ఇది అట్లాంటి జీవితం మెరుగైన జీవితం అయితే ఆటో డ్రైవర్. అందులో మళ్ళీ ఫైనాన్స్ ఏంటి ఫైనాన్స్ కదా, రోజు ఫైనాన్స్ ఉంటుంది కూడా కదా. లోన్ తీసుకుని అసలు ఫైనాన్స్ లేని ఆటోలు 99% లేవు. ఫైనాన్సుల మీద ఆధారపడతాయి. ఫైనాన్స్ ఇలా బండి కొంటుండే ఫైనాన్సే. వాడు నైట్ 4,00,000 5,00,000 తెచ్చుకుంటే ఈ వ్యాపారానికి ఎందుకు వస్తాడు? ఇలా 5,00,000 రూపాయలు పెట్టి వ్యాపారం రాలేడు కదా. అతను కట్టేదంతా ఆ మినిమం 60,000 70,000 లక్ష అంత కాదు. అది కూడా ఎన్నో అప్పు తెచ్చుకొని కట్టాలి. దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, దీనికి కట్టాలి. వాడు నగదేం పెట్టుకొని రారు కదా. ఏదో ఆటో కొనుక్కోవాలి, జీవనోపాధి, ఊళ్ళో ఏమైనా ఉంటే అమ్ముకోను, లేకపోతే ఏమైనా అప్పు తెచ్చుకోను, ఇవన్నీ తెచ్చి ఆటోలు నడుపుతారు తప్ప ఆటోల మీద 5,00,000 తెచ్చి నాకు 5,00,000 నేటు వాడు ఆగా బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవాలంటే బతాడు, లేకపోతే ఇంకో వ్యాపారం చేసుకొని బతాడు. అందరూ ఇందులో పెట్టేది పెట్టుబడి తక్కువ, 10% కూడా పెట్టుబడి పెట్టడం అంతా ఫైనాన్సులే. ఈ ఫైనాన్సులు మితి మీద పెడతా. ఫైనాన్సులకు చట్టం లేదు, వాడు దోపిడీ అనేది ఉంటుంది. బండి కిస్తు కట్టకపోతే ఇప్పుడు ప్రభుత్వ చట్టాల ప్రకారం 3 ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే కోర్టు నుంచి నోటీసులు ఇచ్చి కూర్చుకోపోవాలి. అట్లా లేదు. ప్రైవేట్ రౌడీలు ఏడు ఆటో పడతాడు కట్టకపోతే ఆడు గుంజుకోపోయి లోపడేసుడే. డ్రైవర్ కొట్టి గుంజుకోపోయిన సంఘటన కూడా అనేకమైన ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వవా, లోన్లు ఇవ్వవా? బ్యాంకులు 100% ఆటో వాళ్ళకి ఇవ్వరండి. ముంచే వాళ్ళకి పెద్ద పెద్ద లక్షలు, కోట్లు, 100 కోట్లు ముంచేటోళ్ళకి ఇస్తారు. కానీ ఆటో డ్రైవర్కు 2,00,000 3 రూపాయలు ఇచ్చిన సంఘటన లేవు. 99% అప్పుడు ఇవ్వాలని ఏదో ఒకప్పుడు పివి నరసింహారావు గారు అట్లాంటప్పుడు పిఎంవై అనే స్కీమ్స్ ఉండే. అప్పుడేదో వాళ్ళు ఇవ్వాలనుకుంటు కాబట్టి ఇచ్చారు కొంత. కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కీములు లేవు, ప్రభుత్వ బ్యాంకులు ఇవ్వవు. అసలు ఆ బ్యాంకు వాడు పెట్టి ఆంక్షలు తిరిగి అది లేకుండా అనుకునే డ్రైవర్లు ఉన్నారు చాలామంది. అనేక షూరిటీ ఇవ్వమంటారు, గవర్నమెంట్ షూరిటీ ఇవ్వమంటారు. ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రాపర్టీ షూరిటీ ఇవ్వమంటారు. ఆ ప్రాపర్టీ ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలకు? అది పెద్ద సమస్య. ఆటో డ్రైవర్కి ఉండేది ఆస్తులు ఏముండదు పెద్దగా. ఏమన్నా చిన్న ఇండ్లు బస్తీలల్లో, అవి మామూలుగా 60 గజాలు 40 గజాలు 30 గజాలు 50 గజాలు అలాంటివి తప్ప 99% పేదరికమే ఇందులో ఉన్నవాళ్ళు. ఉంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఈ రోజులలో వాళ్ళ పిల్లలు చదివించి పోలీస్ డిపార్ట్మెంట్, బీతా ఇంజనీరింగ్, లేకపోతే ఏదో డిపార్ట్మెంట్ కొంత మెరుగుపడుతున్నారు ఈ వ్యవస్థలు. ఎందుకంటే దీంట్లో బాధపడి మీరు అన్నట్టుగా వాస్తవం అనేకమైన రోగాలు, నేను బ్యాక్ పెయినే కాదు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేకమైన లివర్ డ్యామేజీ, అదేవిధంగా కిడ్నీ ఎఫెక్ట్స్, కూర్చొని కిడ్నీ ఎఫెక్ట్స్,
ఇవన్నీ వస్తుంటాయి. పొల్యూషన్ వల్ల అటాక్ వస్తే అసలు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా వర్తించవు. వీళ్ళకు అసలు మెడికలే లేదు కదా. చాలా మందికి ఏదైనా రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి లక్షలు పెట్టుకునే సంఘటనలు లేవు. అలా పోతే ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీ కింద కొన్ని అవి ఉండనే ఉండవు. మనకు ఏదైతే కావాలో అవి ఉండనే ఉండవు. ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నా, ఎక్కడ ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు. ఓట్లు వచ్చినప్పుడు తప్పితే ఓట్లు సీట్లు అవసరాలు ప్రభుత్వాలు తప్ప మిగతా టైంలో ఏం ఆదుకోవట్లేదు. వీళ్ళు ఏంటంటే డ్రైవర్లు అనేవాళ్ళు ఒక ఐక్యత ఉండరు. వాస్తవం కూడా వివిధ రంగాలు ఉంటారు. నువ్వు సంఘటితమైన రంగాలంటే ఉద్యోగస్తులు, కార్మికులు వాళ్ళు ఉంటారు. కానీ ఆటో డ్రైవర్లో ఉన్న అనార్గనైజ్డ్ వర్కర్ చాలా ఇబ్బంది, ఐక్యత ఉండరు. దేనికో దాన్ని లొంగిపోతారన్న ఉద్దేశం ప్రభుత్వాలు కూడా వీళ్ళ మీద చిన్న చూపే చూస్తుంటాయి. ఇప్పుడు ఉబరు, ఓలా ఇటువంటి యాప్స్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు ఏమైనా లాభం చేకూరిందా లేకపోతే ఇంకా నష్టంలో ఉన్నారు? ఓలా, ఊబర్ సంస్థల వల్ల చాలా మంది క్యాబ్ డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఫ్రీ క్యాబ్స్ అని ఇచ్చారు. ఫ్రీ క్యాబ్స్ ఇచ్చి వాడు రోజుకు నెలకు 30,000 రూపాయలు బిజినెస్ చేయకపోతే ఆ క్యాబ్లు కూడా అట్నే డూలు పడి గుంజుకపోయిన 10-15 సంవత్సరాల్లో ఓలా, ఊబర్ సంస్థలు అనేది బహుళజాతి సంస్థలు. దానివల్ల చాలా మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు నష్టపోయారు. వాస్తవంగా మేము అడుగుతున్నాం, ఓలా, ఊబర్ సంస్థలు నిషేధించాలా? మేము నిషేధించి ప్రభుత్వం ఒక యాప్ తీసుకురావాలని చెప్పి అనేకమైన ఆందోళన చేసాం. కేరళలో ఉంది, మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఉంది యాప్లు, ప్రభుత్వ యాప్లు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఓలా, ఊబర్ సంస్థలతోని, ఈ అగ్రిగేటర్ కంపెనీలతోని వీళ్ళకు ఒక చట్టం లేదని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. నిన్న మీరు అన్నట్టుగా గిగ్ ప్లాట్ఫారం వర్కర్స్లో అందులో చట్టం తీసుకొచ్చారు. సరే, ఆ చట్టం అమలు చేస్తారా, అమలు చేయరా ఎప్పుడో తెలియదు. ఈ సంస్థ నిషేధించినట్టయితే మేమన్నామంటే ప్రభుత్వాలు ఒక యాప్ తీసుకొచ్చినట్టయితే ఆ యాప్ వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది, డ్రైవర్లకు కూడా ఒక ఆదాయం వస్తుంది. ఎందుకంటే వాడు ఒక్కొక్క రోజుకు 200-300 వసూలు చేస్తుంది డ్రైవర్ మీద. ఒక 20 ట్రిప్పులు కొడితే 20,200 వస్తుంది. అదే కనుక మా దగ్గరకు వచ్చినట్టయితే ఓ రోజు 10 రూపాయలు, 20 రూపాయలు తీసుకొని రెగ్యులర్గా నడిపించినట్టయితే ప్రభుత్వ సంస్థలు బాగుపడతాయి. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కూడా మెరుగైన వస్తాయి. వాడు ఇష్టం ఉన్నట్టు ఇస్తారు, మనం ఇష్టం, ఆడ తప్పేం లేదు. కిరాక్ ప్యాసింజర్ అయినా డ్రైవర్ అయినా అవసరంగా వాటి పోతారు తప్ప వాడు రోజు 15 రూపాయలు ఇవ్వాలి కిలోమీటర్కు. వాడు 10 రూపాయలు ఇచ్చినా వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళకపోతే ఇక్కడ గిరాకీ లేదు, అవసరం లేదు, కాంపిటీషన్ ఉంది. తప్పనిసరి ఓలా, ఊబర్, రాపిడో 3 తప్ప ఇంకోటి లేదు. మేము అదే అడిగాం ప్రభుత్వాలను, తప్పనిసరి ప్రభుత్వ యాప్ పెట్టాలని మేము చెప్పాం. ప్రభుత్వ యాప్ పెడితే దానికి నిబంధనలు ఉంటాయి, దానికి ప్రభుత్వ సంక్షేమం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అది యాప్ పెట్టాలనేది పెట్టాం. ఈ ఓలా, ఊబర్ సంస్థలను నిషేధించాలని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో ఆందోళన కూడా జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు కూడా నడుస్తుంది దీని మీద ఆందోళన. కొన్ని దేశాల్లో కూడా ఈ ఉబర్ వీటికి వ్యతిరేకంగా పోరాటాలు నడుస్తుంది. అది వాస్తవం. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు వీళ్ళ కోసం ఏం కావాలని ప్రభుత్వాలు మీరు అడుగుతున్నారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. మేమేం అడుగుతున్నామంటే, మా ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇలా వెహికల్ కొనడం వల్ల వాస్తవంగా ఏంటంటే, ఒక వెహికల్ కొనడం వల్ల దాదాపు రోడ్ ట్యాక్స్తో సహా వాళ్ళు ఆటో కొంటే ₹1,00,000 ట్యాక్సే పోతుందండి. ₹1,00,000 ట్యాక్సే పోతుంది. ఒక ఆటో కొన్నా, కారు కొంటే కారు ₹3,00,000 దాకా ట్యాక్సే పోతుంది. రోడ్ ట్యాక్సీ, GSTతో పాటు ఇవన్నీ ప్రభుత్వ ఆదాయం వస్తుంది. రోజువారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆయిల్ వల్ల అనేకమైన ప్రభుత్వ ఆదాయం వస్తున్నది. స్పేర్ పార్ట్స్ వల్ల అనేక సంస్థలు అనేక మంది కార్మికులు బతున్నారు. దీనివల్ల ఆదాయం వస్తుంది. కానీ దీనికి ఎందుకు ఈ డ్రైవర్ల మీ సంక్షేమం కోసం ఎందుకు ప్రభుత్వాలు పనిచేయట్లేదు? మేము అనేకమైన ఆందోళన చేస్తున్నాం, అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. వీళ్ళకి అదే సంక్షేమ బోర్డు చేయమన్నాం. సో ఇప్పుడు వేరే యూనిఫామ్ ఇవ్వాలి, యూనిఫామ్ లేదని అంటారు. ప్రభుత్వం ఒక యూనిఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ వాళ్ళకి ఇస్తుంది, సంతోషమే. మిగతా డాక్టర్లకు ఇస్తుంది. ఆటో వాళ్ళకు కూడా ఫ్రీ యూనిఫామ్ ఇవ్వాలని మేము అడిగినాం. ఫ్రీ యూనిఫామ్ ఇచ్చే దశ లేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ఇవాళ ఫ్రీ బస్ వాళ్ళని నష్టపోయిన ఆటో వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబాలు ఇవాళ ప్రభుత్వాలు అనేకమైన కుటుంబాలకు ఇస్తుంటాయి. కానీ మా డ్రైవర్ల కుటుంబాలకు మాత్రం ఎలాంటి ఇవ్వట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో, క్యాబ్, రవాణా రంగ కార్మికులకు, ఇలా లారీ వాళ్ళకి ఏంటంటే డ్రైవర్ కాబట్టి ఓనర్ ఉంటాడు. ప్రైవేట్ బస్సులకు ఓనర్ ఉంటాడు. ఈ ఆటోలకు ఓనర్ ఎవరు? ప్రభుత్వమే ఓనర్. క్యాబ్ డ్రైవర్లకు ఓనర్ ఎవరు? ప్రభుత్వమే. మేము ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నట్టే. దాని ప్రభుత్వం వీళ్ళను గుర్తించి ఇప్పటికైనా సంక్షేమ ఫలాలు అందజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి వెంకటేశం గారు. ఆటో డ్రైవర్ల కష్టాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.